మీరు మర్చిపోవద్దు. హెచ్చరించటానికి, శిక్షించే దేవుడు కాదు. ఒకవేళ శిక్షిస్తే మనం అసలు ఇక్కడ ఉండేవాళ్ళమే కాదు. సరే, దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం చూద్దాం. మనమందరం ఇక్కడ కూడుకున్నాం, మనమందరము ఒకరికొకరు సహవాసం కలిగి ఉన్నారు. ప్రైజ్ లార్డ్. అందరం కూడుకున్నాం, సహవాసం కలిగి ఉన్నాం. మరి ఎందుకు మనం సంఘంలో సహవాసం కలిగి ఉన్నాము? ఇలా కూడుకోవటం వల్ల దేవుని మందిరంలో మనకు వచ్చిన ప్రయోజనం ఏంటి? ఎన్ని మేళ్ళు ఈ సహవాసంలోకి వచ్చినప్పుడు మనం పొందుకుంటాం అనేది దేవుని లేఖనాల్లో నుంచి చూద్దాం. ఇప్పుడు చాలామంది చాలా రకాలైన సహవాసాలు ఉంటారు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు నేను వీధిలో నుంచి, ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నప్పుడు మా వీధిలో చాలామంది 5-6 కుర్చీలు వేసుకుని ఒకరికొకరు ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. వారి సహవాసం వారిది, వారి ఆనందం వారిది. కొంతమంది వస్తున్నప్పుడు కొన్ని రకాల గుంపులుగా నిలబడ్డారు, వారి సహవాసం వారిది. కొంతమంది ఆ వీధుల్లో ఉన్నప్పుడు ఆ ఇంట్లో టీవీ మోగుతూ ఉంటుంది, టీవీతో సహవాసం చేసేవాళ్ళు ఉన్నారు. దేని సహవాసం దానికే, దేని ప్రతిఫలం దానికే. కానీ ఇక్కడ మనం కూర్చుని ఉన్నాం, మనమందరం సహవాసంలో ఉన్నాం. ప్రైజ్ లార్డ్. మనమందరం దేవునితో సహవాసం చేయడానికి ఇక్కడికి వచ్చాం. ఆమేన్. ఇంకొక మాట చెప్తాను. ఇక్కడ మందిరానికి సంఘానికి చాలా వ్యత్యాసం ఉంది. మందిరానికి సంఘానికి, సంఘము దేవునిది, మర్చిపోవద్దు. సంఘం ఎప్పుడు మండుతూనే ఉంటుంది. ఆమేన్. సంఘం ఎప్పుడు ఆరిపోదు. ఒక కట్టి ఏ విధంగా మండుతూ ఉంటుందో సంఘంలో ఉన్న విశ్వాసి, నిజమైన క్రైస్తవుడు మండుతూనే ఉంటాడు. ఆమేన్. ఈ మండుతున్న ఈ కట్టి దగ్గరికి మళ్ళా ఒక కట్టెచ్చి చేరితే ఆ కట్టిని మండించిద్ది. అది ఎక్కడో కూర్చుని నన్ను కూడా మండించమంటే మండించటం కుదరదు. ఖచ్చితంగా ఏం కావాలి? మండుచున్న కట్టి దగ్గరికి ఆ కట్టి రావాలి. కట్టి అంటే మనమే. కాబట్టి ఇక్కడ మండుచుంది. దేవుని సంఘములోకి ఎవరైతే వస్తారో వారు మండుతారు. ఎందుకంటే ఇది నిత్యము మండుతున్నది. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మందిరం అంటే మరొక లెక్క, అది మనం, ఇది మందిరం. కానీ దేవునిది సంఘం. ఇప్పుడు మందిరం అనగానే అది ఎక్కడ 2-3 కూడి ఆయన నామములో, సహవాసములో, ఆయన నామములో ఏకీభవిస్తారు, అది సంఘం. అది చెట్టు అయినా కావచ్చు, పెద్ద ఏసీ హాల్ అయినా కావచ్చు, ఒక రేకుల షెడ్ కావచ్చు, ఏమి లేకుండా 4 కూడుకున్న వీధైనా కావచ్చు, అది సంఘం. ప్రైజ్ ది లార్డ్. ఆ సంఘంలో దేవుడు ఉంటాడు, అక్కడ మండుతూ ఉంటుంది. ఆ నువ్వు మండాలంటే నీ దగ్గరికి రాదు, నువ్వే వస్తే మండుచున్న అగ్ని దగ్గరికి వెళ్ళి నువ్వు మండుతావు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ సంఘములోకి వచ్చి ఉన్నావు నువ్వు, ఆమేన్. ఈ సహవాసంలో ఉన్నావు నువ్వు, నేను, ఆమేన్. ఈ సహవాసము మనకేమి నేర్పిస్తుంది? ఇప్పుడు మనం అందరం కూర్చున్న మన గృహాల దగ్గర మన పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు, కొంతమంది మన ప్రియులు ఇళ్ళ దగ్గరే ఉన్నారు. వారు, నువ్వైతే సహవాసంలో ఉన్నావు, వారైతే సహవాసంలో లేరు. నువ్వు ఇక్కడికి వచ్చావు కాబట్టి నువ్వు మండుతావు, వారు మండరు. కట్టి ఎక్కడుంది? అక్కడుంది. ఇక్కడ మండుతున్న కట్టి నువ్వు మండుతావు, నువ్వు వచ్చే కాబట్టి మండిస్తావు. ప్రభువారు నీకు ఆయన మేలు చేస్తావు. ఆమేన్. అంతేండి. అక్కడెక్కడో కట్టి ఉంది, పొయ్యిలు మండుతుంది. ఆ కట్టి మండు అంటే మండిద్దా? ఆ పొల్ల తీసుకొచ్చి పొయ్యిలో పెడితే కానీ ఇది మండదు. ఎక్కడో కూర్చుని దేవుడు నాకు సహాయం చేయాలి, నా గురించి ప్రార్థన చేయండి, నేను మోటికి ఎక్కడో కూర్చుంటానంటే అది జరగని పని. ఖచ్చితంగా దేవుని సహవాసంలో రావాలి. ఇలా కూర్చోవటం వల్ల, దేవునితో సహవాసం చేయటం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? మీరు గృహాల దగ్గర ఒక మాట మాట్లాడుతూ ఉంటారు మీ పిల్లల్ని, అరే మంచివారితో సహవాసం చేయి, మంచివారితో సహవాసం చేయి. ఎందుకట? ప్రైజ్ లార్డ్. నీకు కొన్ని మేలులు జరుగుతాయి, నువ్వు మంచివాడుగా తీర్చబడతావు, మంచి బుద్ధులు నీకు వస్తాయి. నువ్వు చెడ్డవారితో సహవాసం చేయొద్దు అని చెబుతూ ఉంటావు. కానీ
ఈ లోకములో అనేక సహవాసాలు ఉన్నాయి, కానీ శ్రేష్టమైన సహవాసం ఏదైనా ఉందంటే దేవునితోనే. సంఘంలో చేర్చిన నువ్వు మనమందరం కలిసి సహవాసం. ప్రభువారు అన్నారు, ఒక మాట అన్నారు, ఆయన శిరస్సు అయితే మనం అందరము అవయవాలము. యేసుక్రీస్తు ప్రభువారు శిరస్సు, మనమందరము అవయవాలము. ఖచ్చితంగా ఒక అవయవము ఇంకో అవయవానికి సహకరిస్తుంది. ప్రైజ్ లార్డ్, ఆమేన్. ఒక అవయవము ఇంకో అవయవానికి సహకరిస్తుంది. ఆమేన్. ఇంకోటి, ఒక అవయవము ఏదైనా బాధ కలిగితే ఆ బాధను ఇంకో అవయవం కూడా స్వీకరిస్తుంది. ఆమేన్. ఒక చెయ్యి ఏదైనా బాగానప్పుడు ఈ చెయ్య అది బాగాలేదు కాబట్టి నేను చెయ్యను అనదు, ఈ చెయ్యి ఎంపటే సహాయం చేస్తుంది. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో ఒక మంచి మాట చెబుతా. ఈ సహవాసంలో మొట్టమొదట ప్రభువారు చెబుతున్న మాట ఏంటో తెలుసా? రండి, ఒక్క మాట మీ ముందుకు చూపిస్తాను. రూతు గ్రంథంలో మనకి ఒక నలుగురు కనిపిస్తారు. రూతు గ్రంథంలో నలుగురు కనిపిస్తారు. ఒకటేమో నయోమి, తర్వాతేమో ఇద్దరు కోడళ్ళు, తర్వాత ఏమో బోయాజు. ఎంతమంది? నలుగురు ప్రాథమికముగా ఉంటారు. నయోమి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ కుమారులకి వివాహం చేసింది. కొద్ది కాలానికి కుమారులిద్దరూ చనిపోయారు. చనిపోయిన తర్వాత ఏం జరిగింది? ప్రైజ్ లార్డ్. ఇప్పుడు నయోమి కోడలు ఇద్దరు పేర్లు, ఒక ఆమె పేరు ఓర్ప, ఒక ఆమె పేరు రూతు. ప్రైజ్ లార్డ్. చనిపోయిన తర్వాత నయోమి వచ్చి, నా కుమారులు చనిపోయారు కాబట్టి మీరు మీ పుట్టింటికి వెళ్ళండి, మీ జీవితాన్ని మీరు కొనసాగించండి అని అత్త చెప్పింది. ఇది మీరు చాలాసార్లు వినుంటారు ఈ వాక్యము. ఒక కొత్త కోణములో ప్రభువారు మనకి మాట్లాడుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు మనం విందాం. ఇక్కడ నయోమి దేనికి సాదృశ్యం అంటే సంఘానికి సాదృశ్యం. నయోమి దేనికి సాదృశ్యము? సంఘానికి సాదృశ్యము. రూతు దేనికి సాదృశ్యం అంటే విశ్వాసికి సాదృశ్యం. దేనికి? రూతు విశ్వాసికి సాదృశ్యము. సంఘానికి సాదృశ్యము నయోమి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు సంఘములో దేవుడు శిరస్సు ఉన్నాడు, మనమందరం అవయవాలై ఉన్నాం. ఆమేన్. ఇప్పుడు నయోమి ఆ మాట అనొచ్చా? మీరు వెళ్ళిపోమని. బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, మరణం వచ్చినా, వేదన వచ్చినా, ప్రైజ్ లార్డ్, నీకు సుఖములోను దుఃఖములోను కష్టములోను అన్ని వేళలా నీకు మేము తోడుగా ఉంటాము అని సంఘము ఎదుట మీకు బాప్తీసం ఇచ్చేటప్పుడు నేను మీకు హస్త నిక్షేపణ చేస్తా. ఏది? బాప్తీసం ఇచ్చేటప్పుడు నెత్తి మీద ప్రార్థన చేసి చెబుతారు, ఈరోజు నుంచి మీరు దేవుని సంఘములో నాతో పాటు మాతో పాటు సహోదరులు మీకు ఏ విధంగా తీర్మానం చేశానో మేమందరము కూడా అందరి తరపు సంఘము తరపున నేను మీకు మాట ఇచ్చా. కష్టం వచ్చినా భయపడొద్దు, సంఘం ఉంది. దుఃఖం వస్తే భయపడొద్దు, సంఘం ఉంది. బాధ వస్తే చెప్పు, సంఘం ఉంది. ప్రైజ్ లార్డ్ అని వాగ్దానం చేశాను. ఇప్పుడు ఈ నయోమి అంటుంది, నయోమి దేనికి సాదృశ్యము? సంఘానికి సాదృశ్యము కదా. రూతు ఓర్పులు ఎవరండి? విశ్వాసులకు సాదృశ్యం కదా. నయోమి వల్ల ఏమన్నా అయిందా? చేసేదంతా ఎవరు? దేవుడే. నయోమి ఏదైనా వారిని కోడలుగా చేసిందా? లేదే. వారికి ఏమైనా సహాయం చేసేది ఎవరు? దేవుడే కదా. అన్ని చేసేది దేవుడే కదా. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఈ నయోమి సంఘానికి సాదృశ్యంగా ఉన్నప్పుడు ఒక విశ్వాసి సంఘము నుంచి వెళ్ళిపోతున్న ఒక విశ్వాసి సంఘములోకి రాకుండా కొంత తడువు చేస్తున్న, ప్రైజ్ లార్డ్,
దీని బాధ్యత ఎవరి మీద పడిద్ది? నయోమి, నీ వల్ల నా వల్ల ఏమీ కాదు, దేవుడే చేయగలిగేది. దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా వింటే ఇది అర్థమయ్యేది. దేవుని బిడ్డలారా, సంఘములోకి వచ్చిన నువ్వు ఒక్కొక్కసారి ఏం జరిగిద్దామంటే రాత్రి 10-11 గంటలకల్లా అలసిపోయి ఉంటాం. 12 గంటలకు ఫోన్ వచ్చింది, అన్నా మేము హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉన్నాం, నువ్వు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళమని. అప్పుడు దాకా అలసిపోయి మరలా ఏం చేస్తాం? మళ్ళా చెప్పండి. చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అనుభవాలు ఉన్నాయిగా. మళ్ళీ ఏం చేస్తాం? మరలా ఎందుకని? ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? ఒక అవయవము బాధపడితే, మనమందరం అవయవాలు కదా, ఒక అవయవము బాధపడుతుంది. ఇప్పుడు 2 అవయవం నేను చేయననిద్దా? ఖచ్చితంగా సహకరించిందిగా, అందుకు లేచి వెళతా. ప్రైజ్ ది లార్డ్. ఇది ఎందుకు మీకు నేర్పుతున్నాడు? సంఘంలో సహవాసంలో ప్రభువారు నేర్పిన పాఠం ఇది. ఒక మాట మిమ్మల్ని అడుగుతా, ఎవరైనా సహోదరులు కానీ ఇక్కడ అనేక మంది అనేక పనులు చేస్తూ ఉంటారు. ఇలా 2 రోజుల నుంచి ప్రభు వాళ్ళు నరం తీశారంటారు చూడు, అంతగా పనిచేశారు. ప్రైజ్ ది లార్డ్. నిన్న నర్సరాపేట వెళ్ళి రావటం కూడా దాదాపు 4 గంటల ప్రయాణం. ఇక దేవుని అపారమైన కృపను బట్టి ఆ ఏసీ కార్లు వెళ్ళాం కాబట్టి కొంత తెప్పరిల్లాం ఆమె. కాబట్టి ఇంత చేసి వచ్చి మరలా ఎందుకంటే ఈ మాట చెబుతున్నానంటే, కొంతమంది ఏం చేస్తారు, ఏమి చేయకుండానే ఒక అవయవం బాధపడుతున్నప్పుడు 2వ అవయవం సహకరించాలి. ఇప్పుడు నయోమి ఏమంటుంది? ఓర్పాను పిలిచి నువ్వు వెళ్ళమంటుంది. వస్తే రా, లేవతరే. సీనియర్స్గా పిలువబడుతున్న విశ్వాసులు మీరు, ప్రైజ్ ది లార్డ్. మీరు ఎప్పటి నుంచో బాప్తీసం తీసుకున్న మీరు ప్రతిరోజు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఏ సిస్టర్ రాలేదు, ఏ బ్రదర్ రాలేదని. అవయవంగా నువ్వు ఉన్నప్పుడు ఖచ్చితంగా వారికి ఫోన్ చేసి, దేవుని సేవకుడిగా తప్పనిసరిగా నేను అడుగుతా, దాన్ని పక్కన పెట్టు. నువ్వేం చేయాలి? ఏం సిస్టర్ మొన్న బైబిల్ స్టడీకి రాలేదేంటి, నువ్వు వస్తావు అనుకున్నానే అని చేసిన దాఖలాలు ఎవరికన్నా ఉన్నాయా? నయోమి ఓర్ఫా అనేమంది వెళ్ళిపోమంది. ఈమె ఎవరండి వెళ్ళిపోవడానికి? ఈ వల్ల ఏమైనా జరిగిద్దా? ఏమి జరగదు. నేను ఎందుకు ఈ మాట గట్టిగా మీతో చెబుతున్నానంటే, ప్రైజ్ ది లార్డ్, దాని బాధ్యత మనం అనుభవించాలి. రేపు లెక్క అడుగుతాడు నిన్ను. ఈ చెయ్యి పని చేయట్లేదు, ఇది చేయట్లేదని ఇది కూర్చునిద్దా? చేస్తుందిగా, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందిగా. నువ్వు తీసుకుంటున్నావా లేదా? అలా వదిలేస్తే ఏ ఉపద్రవం ఉందో అది చెబుతున్న దాన్ని చాలా ఎక్కువగా మీరు ఆలోచన చేయండి. చెప్పగానే వస్తే ఎంత రాకపోతే ఎంత అనుకున్నావు అనుకో. ఏమైపోయింది? ఓర్పా వెళ్ళిపోయింది. ఓర్పా వెళ్ళిపోయిన తర్వాత ఓర్పాలో నుంచి ఫిలిస్తీన్లు అనే జనాంగం బయటకు వచ్చారు. ఏ ఫిలిస్తీన్లు? గొలియాతు ఉన్నాడు కదా, ఫిలిస్తీన్లు బయటకు వచ్చారు. ఎల్లకుండా ఉన్న రూతులో నుంచి ఇజ్రాయేలీలు వచ్చారు. ఇప్పుడు వీరిద్దరి మధ్య పోరాటం జరిగింది. ఇప్పుడు నయోమిని లెక్కడుగుతాడు ప్రభువారు. ఫిలిస్తీన్లు అవ్వడానికి కారణం ఎవరు? నయోమిగా. రేపు నిన్ను ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిని అడుగుతాడు, పలానా సిస్టరు రాకపోతే నువ్వెందుకు అడగలేదు? ఆ సిస్టరు నువ్వు అడగలేదు కాబట్టి నీ సంతానానికి, నువ్వు అడగలేని వారు ఉన్నారు కదా, వారి సంతానానికి మధ్యలో వైరం వచ్చిద్ది, దెబ్బతినేది నువ్వే. నా మాట మీకు అర్థమైందా? నా మాట మీకు అర్థమైందా? ఓర్ప వెళ్ళిపోయింది నయోమి మాట. ఆమె ఏమన్నా నయోమి, అమ్మ ఉండు, ఈ వల్ల ఏమన్నా అయ్యిద్దా? ఏం కాదుగా, ఈమె చేసేది వివాహాలు, ఈమె పోషించేది, ఈ వల్ల ఏమైద్ది? ఏం కాదు, దేవుడి చేయవలసింది. నీవేమంటుంది? వెళ్ళిపో. రెస్పాన్సిబిలిటీ ఉండాలిగా లేదా?
నువ్వు నాతోనే ఉండాలి కదా అని అనుకోండి. ఏం చేస్తుంది? వదిలేసింది. అడగలా మళ్ళీ. ఇప్పుడు పలానా సిస్టర్, మీకు అర్థం అవటానికి, ప్రైజ్లా శ్రేష్ఠత సిస్టర్ ఎంపట ఒక 4 వస్తున్నారు. ఒక సిస్టర్ రావటం మానేసింది. ఇప్పుడు శ్రేష్ఠత సిస్టర్ ఏం చేయాలి? అడగాలిగా. అడగకుండా ఉందనుకో, ఇప్పుడు మానేసిన సిస్టర్లో నుంచి కొంత సంతానం బయటకు వచ్చింది. ఆ సంతానానికి ఈ సిస్టర్ సంతానానికి మధ్యలో ఏమొచ్చింది? అంత డేంజర్ ఉంది. అర్థమవుతుంది నా మాట? పట్టుకున్నారా? రేపు తలలు పట్టుకోవాల్సి వచ్చింది. భయంకరమైన యుద్ధాన్ని ఎవరు ప్రేరేపిస్తున్నారు? నువ్వు అడక్కపోవటం వల్ల నువ్వే ప్రేరేపిస్తున్నావు. ఆమేన్. ఇప్పుడు దేని బట్టి చూసే మనం? ఓర్పా నుంచి ఫిలిస్తీన్లు వచ్చారు, రూతు నుంచి ఇజ్రాయేలీలు వచ్చారు. నువ్వు అడగకుండా పోతే పోయిందని కూర్చున్నావు అనుకో, ఇప్పుడు తగాద ఎవరికి వచ్చింది తెలుసా? నీ బిడ్డలకి. ఆగిపోయిన సిస్టమ్ చూడు, వారి మధ్య విపరీతమైన యుద్ధము, పోరాటాలు జరుగుతాయి. ఇక నుంచి అడగండి. ఈ సంఘ సహవాసములో ఈ వాక్యము ద్వారా దేవుడు ఇప్పుడు మనతో మాట్లాడాడు కాబట్టి, మన పిల్లలకు ఏ శత్రువు లేకుండా ఉండాలంటే, ప్రైజ్ లార్డ్, మనమేం చేయాలి? ప్రైజ్ లార్డ్, ఖచ్చితంగా ఒక అవయవముకి ప్రాబ్లం వచ్చినప్పుడు రెండో అవయవం బాధ్యత తీసుకునిద్ది. ఆమేన్. ఇది మొట్టమొదటి మేలు. రూత్ ఏం చేసిందో తెలుసా? ప్రైజ్ లార్డ్, ఒక 7 తీర్మానాలు చేసేసింది. ఎన్ని తీర్మానాలు? 7 తీర్మానాలు. నీ దేవుడే. అక్కడ చదివితే 1:16 ఉంటాయి మొత్తం. 7 తీర్మానాలు జరిగితే అక్కడ. ఒకటి, 2, 3, 4, 5, 6, 7. ఎన్ని తీర్మానాలు? ఇప్పుడు ఈ తీర్మానాలన్నీ సంఘంలోకి వచ్చేసాయి. ప్రైజ్ లార్డ్. మొదట ఏమంది? ప్రైజ్ లార్డ్. వస్తున్నారా? నేను వెళ్ళిన చోటకి, సంఘం వెళ్ళిన చోటకి మీరు వస్తున్నారా? మీరు వస్తే ఒక 6 సొమ్ములు పెట్టాలి నిన్న అన్నా. ఆ రెండో మాట ప్రైజ్ లార్డ్. ఇలా ఎంతమంది నివసించారు ఇక్కడ ఎండ్లో? 3. ప్రైజ్ లార్డ్. ఉందా? నీ జనమే నా జనం. ఆ సిస్టర్ అంటే ఈ సిస్టర్కి పడదు. ఎట్లా ఇది జనం? అర్థమవుతుందా? తర్వాత ఇది మటుకు కరెక్టే. ఆయన దేవుడు అందరూ. ఇది మటుకు రైట్. 7 తీర్మానాలు, ఈ తీర్మానం అందరూ చేస్తున్నారు. మిగతాయి చాలు. కాబట్టి దేవుని బిడ్డలారా చూడండి, మొదటిది సహవాసములో ప్రభువారు ఇది నేర్పుతున్నాడు. మనమందరం అవయవాలము, ఒక అవయవానికి సహకరించాలి. ఫోన్ చేయాలి. ఏం సిస్టర్ మీరు రాలేదు? ఏం బ్రదర్ మీరు రాలేదు? ఏదైనా ఇబ్బంది ఉందా? ప్రార్థన చేయమంటావా? అన్నయ్యకి చెప్పమంటారా? ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను పిలవండి, సమస్య ఉంటే నేను పిలవండి. ప్రైజ్ లార్డ్. నేనేం నేర్పుతాను? ఇక్కడ కూర్చుంది అమ్మ, మన ప్రాబ్లం అయింది, ఎందుకు సహకరించాము? ఎండలో పాపం తల్లడిల్లిపోయింది, తనకి సంరక్షణ కోసం ఎందుకు వెళ్తాము? ఇంకో బ్రదర్ ఉన్నారు, వారు ఇప్పుడు అబ్బాయి ఎవరు, మైకిల్ ఫ్రాన్సిస్ వాళ్ళ అబ్బాయి ప్రాబ్లం ఉంది, గంటకి ఎందుకు ఫోన్ చేస్తాము? ఒక అవయవము కొంచెం బాధలో ఉంది, అవయవం గురించి మనం ప్రార్థన చేయాలి. వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలి. ప్రైజ్ లార్డ్. లేకపోతే ఏమైంది? ఫిలిస్తీన్లు తయారవుతారు నీకు. ఎవరు తయారవుతారు? ఫిలిస్తీన్లు. లోతుకి వెళుతున్న కొందిని దేవుని ప్రేమ నీకు అర్థమైంది. మొట్టమొదటి ఫలితం, మొట్టమొదటి దీవెన ఈ సహవాసంలో ఉన్నప్పుడు ఇది నేర్పబడిద్ది మీకు. ప్రైజ్ లార్డ్.
ఏం సిస్టర్ మొన్న ఎందుకు రాలే, కడుపులో నొప్పి ఉందా, ప్రార్థన చేద్దాం, నీ కొరకు నేను ప్రార్థన చేస్తా, ఏమైనా ఇబ్బంది అంటే చూడు, సాయంత్రం నేను వచ్చి నీకు సహాయం చేస్తా. ఎవరు నేర్పుతున్నారు ఇక్కడ? దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. రెండోది చూద్దాం రండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 23 నుంచి. అంటే అందరు తీయండి. మొదటి కొరింథీయుల పత్రిక 14వ అధ్యాయము 23 నుంచి. సంఘమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా, అమ్మా, ఉపదేశము పొందని వారినైనను అవిశ్వాసులైన లోపలికి వచ్చిన ఎడల అయితే చాలండి. ఇక్కడ ఏమంటున్నాడు? ఈ సహవాసములోనికి ఎవరైనా వస్తే, ఏ సహవాసంలోకి, సంఘం అనే సహవాసంలోకి వస్తే నువ్వు పాపివని నీకు తెలిసిద్ది. ఇది మొదటి మేలు. సంఘంలోకి రాకుండా, సంఘముతో సహవాసం చేయకుండా ఉంటే నీ పాపం నీకు తెలియదు. అందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు, వారి పాపాలు ఒప్పుకుంటూ ఉంటారు. అక్కడ చాలా స్పష్టంగా రాయబడిన మాట, ప్రైజ్ లార్డ్. ఇక్కడేమన్నారు? సంఘమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా, ఉపదేశము పొందని వారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడల. ఎక్కడికి వచ్చారు వీళ్ళు? సంఘములో సహవాసానికి వచ్చారు. ఆ అవిశ్వాసులే, ఇంకా ఆత్మను పొందని వారే. ఏ సహవాసంలోకి వచ్చారు? సంఘ సహవాసంలో, దేవుని సహవాసంలోకి వచ్చితే ఏమంటున్నాడు? తను ఏ బోధ వల్ల? అందరూ మాట్లాడుకుంటున్నారు, నేను ఇలాంటి వాడినండి, దేవుడు నన్ను రక్షించాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా దేవుని మాట విని వారి పాపాలు ఒప్పుకుంటం వల్ల అందరూ భాషలతో మాట్లాడుచుండగా, ఉపదేశం పొందని వారైనను అవిశ్వాసులైనను లోపలకు వచ్చిన ఎడల మీరు వెర్రి మాట్లాడుచున్నారని అనుకుందురు కదా. ఇప్పుడు లోనికి వచ్చినాడు మొట్టమొదటి ఏమనుకుంటారు? వీళ్ళేంది ఇట్లా అంటే. కొంతమంది సంఘంలోకి వస్తారు, కొత్తగా వచ్చినాడు. కొంతమంది దేవుని ఆత్మ వండి వాళ్ళు చప్పట్లు కొడుతూ తమ్యత్వం అవుతూ లీలమైపోతూ దేవుణ్ణి ఆరాధిస్తుంటారు. కొంతమంది పడిపోతూ ఉంటారు. కొంతమంది దేవుని ఆత్మ వస్తుంటాయి. వీళ్ళకి ఎట్ట చూస్తారు? వీళ్ళు ప్రార్థన చేసుకోబోక గుడ్లప్ చెప్పి వాళ్ళంతటి చూస్తాం, ముసిముసి నవ్వులు నవ్వుకోవటం, ఏంది గోల అనుకోవటం అనుకుంటారు. ఇక్కడికి వచ్చినాము నాకు అర్థమైంది చాలామంది చూస్తే. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు వీళ్ళు కోరేమనుకుంటున్నారు? ఎట్లా అనుకుంటున్నారు? అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసమైన ఉపదేశం పొందని వాడెవడైను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధన వలన తాను పాపినని గ్రహిస్తాడు. మొట్టమొదటిగా దేవుని సహవాసములోకి వస్తే, దేవుని సంఘములోకి వస్తే వాడికి మొట్టమొదటి మేలేంటో తెలుసా? వాడు పాపని అర్థమైంది వాడికి. ఇది మొదటి మేలు. ఈ సహవాసంలో రాకపోతే వాడు ఎక్కడో బయట కూర్చుంటే వాడు పాపని అనుకోడు. బాప్తీసాలు ఎందుకు తీసుకుంటారు? సహవాసంలోకి వచ్చిన తర్వాత నేను ఇంత పాపినా అని అర్థమైంది వాడికి. ఈ సహవాసం లేనంత వరకు వాడికి పాపం అనేది తెలీదు. ప్రైజ్ లార్డ్. వాడి పాపము బట్టబయలయ్యింది. ఇక్కడ వాడి అవిధేయతలు బట్టబయలవుతాయి. వాడి చీకటి జీవితం బయటకు వస్తుంది. వాడి లోపలున్న ఆ పాపపు కుళ్ళు దేవుని వాక్యపు వెలుగులో కనపడతా ఉంటుంది. ఎక్కడ? దేవుని సహవాసంలో ఉన్నప్పుడు, వాడు దేవుని మాట మాట్లాడుతున్నప్పుడు, ఈ సహవాసంలో ఉన్నప్పుడు వాడు ఏంటి అనేది వాడికి అర్థమైద్ది. ఎక్కడ?
దేవుని వాక్యము వెలువడుతున్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు, దేవుడు తన స్వరంతో మాట్లాడుతున్నప్పుడు వీడు ఏంటో అనేది వాడి పాపం అంతా వాడి ముందుకు తీసుకొస్తాడు ప్రభువారు. అయ్యో నేను ఇంత పాపినా అని అర్థం అవ్వటానికి ఏం కావాలి? సహవాసం కావాలి. ఏ సహవాసము? దేవుని సహవాసం వచ్చినప్పుడు మొట్టమొదటిది ఏంటి? ఎక్కడికొస్తే ఏమి నేర్పిస్తాం? బైబిల్ చదవటం నేర్పిస్తాం, ప్రార్థన చేయటం చేపిస్తాం, పాపము గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, పరిశుద్ధత గురించి చెబుతాం. ప్రైజ్ లార్డ్. అన్నీ వివరిస్తాం. వివరించినప్పుడు వాడికి ఏమైంది? అర్థమైంది. పాపా కాదనేది అర్థమవుతూ ఉంటుంది. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ మాట ఆరాధన. కాండ 15 ఉంటుంది. ఆరాధన ఎందుకు చేస్తాం? స్తుతించుతాం. దేవుడు నేర్పించబడింది. ఇంకెక్కడ ఏ సహవాసంలో? దేవుని సహవాసంలో. ఈ సహవాసంలో మాత్రమే ఇది జరిగింది. ప్రైజ్ లార్డ్. ఇక్కడ దేవుడు చేసిన మేలులు 2 రకాలుగా ఉంటాయి. శాశ్వతమైన మేలుల కొరకు ఆరాధన చేయాలి. ప్రైజ్ లార్డ్. ఇంకోటి అశాశ్వతమైన మేలుల కొరకు కూడా ఆరాధన చేయాలి. ఏంటి అశాశ్వతమైన మేలులు? ఉద్యోగం ఎన్ని సంవత్సరాలు? మంచి ఆరోగ్యం ఎన్ని సంవత్సరాలు? ఇల్లు ఎన్ని సంవత్సరాలు? పిల్లలు ఎన్ని సంవత్సరాలు? ఇవన్నీ అశాశ్వతమైన మేలులు. నిన్న వచ్చారు, తనకి ఇప్పుడు 10వ గర్భ ఈ పరిచర్య ఈ 3 సంవత్సరాల్లో పిల్లలు లేని వారికి 10 మందికి దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. ఆమె దివ్య వచ్చారు, పిల్లలు లేరన్నయ్య. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసింది, దేవుడు చెప్పినట్టు. నేను ఎంతమంది అవయవాలుగా నేను చేసి నీళ్లు దంచి మళ్ళీ ఇవన్నీ నేను చేసేది ఏమి లేకపోయినా మానిటరింగ్ చేస్తూ బ్రదర్స్ తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్ళి వచ్చాను? హాస్పిటల్ రాత్రి 8కి వెళ్ళి పాపను చూసి ప్రార్థన చేసి వారికి ఎలా ఉన్నారు చూసి ఆనందంగా. ప్రైజ్ లార్డ్. మీ ఇంట్లో మీ అవయవం అయితే మీ ఇంట్లో బిడ్డ అసలు కొంతమంది తెలుసో తెలీదో కూడా తెలియదు, ఉండకూడదు. దేవుని మహిమ కలుగునుగాక. రాత్రి మేము
ఇద్దరు బ్రదర్స్ ప్రార్థన చేసి వచ్చాను. గొప్ప సాక్ష్యం. ఉమ్మనీరు లేదన్నా 90%. మేము అక్కడ ఉన్నప్పుడు నరసరాపేట మెసేజ్ చెబుతున్నప్పుడు ఫోన్ వచ్చింది. వాళ్ళ అమ్మగారు చేశారు. అన్న మీరు ఫోన్ చేయండి అన్న, ఆపరేషన్ అంటున్నారు. ఏమి లేదమ్మా, దేవుడు నార్మల్ డెలివరీ ఇస్తారన్నాను. ప్రైజ్ లార్డ్. ఉమ్మనీరు లేకపోయినా నార్మల్ డెలివరీ. ప్రైజ్ లార్డ్. ఎంత ఆరోగ్యంగా ఉందో నేను వెళ్ళేదలే కూర్చుని ఉంది. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇదేంటిది? దేని కొరకు? కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆరాధన చేశాను అక్కడే. ప్రైజ్ లార్డ్. ప్రభువా ఈ బిడ్డ విషయంలో గొప్ప కార్యం చేశారు, అందుకు బట్టి నీకు ఆరాధన. ఈ ఆరాధన ఎంతవరకు? నీ పిల్లల శాశ్వతమైన మేలు, శాశ్వతమైన మేలు, నీ గృహం అశాశ్వతమైన మేలు. ప్రైజ్ లార్డ్. కానీ శాశ్వతమైన మేలు కొన్ని ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. రక్షణ శాశ్వతమైన మేలు. దేవుడు నీకు దొరకటం శాశ్వతమైన మేలు. ఈ పరిశుద్ధ శాశ్వతమైన మేలు. వీటన్నిటి ప్రతిరోజు ఓపెన్ చేయగానే ఈ శాశ్వతమైన మేలు నాకు ఇచ్చేవు ప్రభువా, నీకు ఆరాధించాలి. ఎక్కడ నేర్పిస్తాం ఇది? దేవుని సహవాసములో. దేవుని వాక్యం శాశ్వతమైన మేలులకు ఆరాధన చేయాలి. ప్రైజ్ లార్డ్. అశాశ్వతమైన మేలులకు కూడా ఆరాధన చేయాలి. ఆమేన్. నేను అందుకే చెప్తాను, నీ పుట్టినరోజుకి నేను ప్రార్థన చేయకపోయినా, ప్రార్థన పెట్టించుకోకపోయినా, నీ రక్షణ దినానికి ప్రార్థన పెట్టుకో. రోజు పెట్టుకుని నేను మర్చిపోయినా నీ ఇంట్లో గ్రాండ్ ప్రార్థన చేసుకో. ఎందుకంటే ఇది శాశ్వతమైన మేలు. ఏమి? శాశ్వతమైన మేలు. ఆ శాశ్వతమైన మేలు మర్చిపోతే ఎట్లా? నువ్వు ఆ రోజు ఆరాధన చేసి కొంతమందికి అసలు రక్షణ దినం కూడా మర్చిపోతారు. అర్థమవుతుందా? ఇక్కడ ఏం చేస్తున్నాడు? మర్చిపోవద్దు, శాశ్వతమైన మేలును మర్చిపోవద్దు, ఆరాధన చెయ్యటం. ప్రైజ్ లార్డ్. ఎక్కడ నేర్పించారు? సంఘ సహవాసంలో. ఇప్పుడు సంఘ సహవాసం వల్ల ఎన్ని మేలులు? ప్రైజ్ లార్డ్. మొదటి మేలేంటి? పాపినని గ్రహిస్తావు. దానికి ఇంకా ముందు ఒకటి ఉంది. సహవాసములో నీ తోటి అవయవాన్ని నువ్వు మర్చిపోకుండా ఉంటే ఆమేన్. మర్చిపోతే ఫిలిస్తీన్లు వస్తారు. ఎక్కడ ఇది? సంఘములో. రెండోది నీకు పాపమని నీకు తెలిసిద్ది. మూడోది ఏంటి? ఆరాధన నీకు తెలిసిద్ది. నీకెక్కడ? ఈ సహవాసంలోనే నేర్పిస్తాం. మూడోది చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. ఈ కూడా ప్రైజ్ లార్డ్. ఏం పొందాలండి? ఆదరణ పొందాలి. ఆదరణ పొందాలి. యెషయా గ్రంథం 66:13 కూడా చూడమ్మా. ఆ 66:13. ఒకరి తల్లి అతన్ని ఆదరించినట్లు. ప్రైజ్ ది లార్డ్. ఆదరణ ఇచ్చేది ఎవరు? ఈ సహవాసంలో ఆదరణ దొరికిద్ది. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది దగ్గరికి వెళ్తాం, మేము చనిపోయేతారు వరకు వచ్చాం అని, మేము రాకూడదని. ఏం కక్కర్లా, మీరు ఆ రోజు సన్నిధికి రావచ్చు, ఆదివారం సన్నిధికి రావచ్చు. సన్నిధి, ఈ సహవాసం ఆదరణించాలి. లోకం ఏం చేసింది? ఆదరణ ఇవ్వదు. నువ్వు చనిపోయావుగా, 10 రోజులు 30 రోజుల కట్టిళ్ళు ఉంటాయి, నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. అసలే ఆదరణ కోల్పోయి ఏడుస్తున్న బిడ్డ, ఆయనకి మళ్ళా ఏం చేస్తున్నారు? కట్టడలు పెట్టి మా ఇంటికి రావద్దు, మీ ఇంటికి వెళ్ళొద్దు అంటారు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి చనిపోయిన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాను తెలుసా? మీరు రేపే ఆదివారం రావచ్చు. ప్రైజ్ లార్డ్. చాలా విషయాల్లో ఆదరణ ఇచ్చే స్థలము ఈ సహవాసం. ఎంతమంది మీరు ఆదరిస్తున్నారు? దుఃఖంలో ఉన్న వారిని ఎంతమందిని ఆదరిస్తున్నారు? నేనేంటి ఆదరిస్తూ ఉంటాను నాకు తెలిసినంత వరకు.
మీ కుటుంబాల్లో మీకు తెలుస్తున్నప్పుడు, సహవాసాల్లో మీకు తెలుస్తున్నప్పుడు, సిస్టర్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ సిస్టర్ దగ్గరికి వెళ్ళి లేదా ఆ బ్రదర్ దగ్గరికి వెళ్ళి భయపడొద్దు, దిగులు చెందొద్దు అని ఎక్కడ నేర్చుకున్నాం? ఆయన సహవాసములో మనం నేర్చుకుంటాం. ఈ సహవాసములు ఎన్ని మేలులు! దేవుని కుటుంబంగా వచ్చినప్పుడు ఒక ధైర్యం. నేను మైకిల్ ఫ్రాన్సిస్ అంటున్నాడు, వాళ్ళ తమ్ముడు మరి అదేంటిది ఒక గబ్బల మీద కుట్టినప్పుడు హాస్పిటలైజ్ చేసినప్పుడు అన్నా అని ఏడ్చాడు. మేమున్నాం, మీరు భోజనం చేయకపోయినా కూడా భోజనం వస్తుంది, మీకు ఏదైనా బాధ ఉంటే వస్తుంది. ప్రైజ్ లార్డ్. ఇవాళ 3 సార్లు ఫోన్ చేశాం. ఎందుకంటే ఆదరణ. ఎవరు నేర్పారు? ఇది దేవుడు మనకు నేర్పాడు. ప్రైజ్ లార్డ్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇలా ఆదరించమని ఎవరికి చెప్పాను? ఈరోజు ప్రార్థన పెట్టించుకున్నారు ఎవరు? నాగపార్వతి. కరెక్ట్గా ఐ థింక్ నేను ఆలోచించింది సంవత్సరం క్రితం 1 నెల రోజులు ఇక్కడ ఉంది. అప్పుడు మీరు ఇంకెవరు కొత్త వాళ్ళకి తెలియదు. ప్రతిరోజు వచ్చేది. ఎరా నిజం కదా? ప్రతిరోజు వచ్చేది. తనకి కొంచెం ప్రాబ్లంగా ఉన్నప్పుడు ప్రతిరోజు దేవుడు మాట్లాడాడు, ఆదరించాడు. దేవుని మాటలతో బలపరిచాడు. ప్రైజ్ లార్డ్. ప్రతిరోజు నాతో పాటు ఆమె ఉండేది. ఒకళ్ళన్నా ఆప్షన్ ఇక్కడున్న 1-2 నెలల్లో ఉంది. స్టార్టింగ్ రోజులో ప్రతిరోజు కూర్చునేది ఇక్కడ. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ టైంలో ఎంత ఆదరణ మాటలు దేవుని సేవకుని ద్వారా ఆ సిస్టర్ పొందుకుంది. ఈరోజు ప్రైజ్ లార్డ్ మరి తన బిడ్డలతో వచ్చాడు, కూర్చుంది. మొదటి బిడ్డ ఉద్యోగం కొరకు ప్రార్థన చేయించి ప్రైజ్ లార్డ్. ఉద్యోగం ఎక్కడికి వచ్చింది? బెంగళూరు. ఆమె అప్పుడు పరిస్థితి ఆదరణ లేకుండా ఉన్నది. ప్రభువారు ఆదరించాడు దేవుని మాటలతో. ఆదరణ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేమున్నామని భరోసా. ఇది ఎక్కడ నేర్పించబడింది? దేవుని సహవాసములో. ప్రైజ్ లార్డ్. అఖిల్ వచ్చాడు అన్నా, మా రిజల్ట్ ముందు వచ్చేసింది అన్న, 20వ తారీఖు అన్నారు. కొంచెం భయంగా ఉందన్న. ఏం భయపడొద్దురా, దేవుడు ఇంకా ముందుగానే సంతోషం ఇవ్వబోతున్నాడు మీకు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఆదరణ ఇవ్వాలి, ఇంకా కంగారు పెట్టకూడదు. ప్రైజ్ లార్డ్. సహవాసములో ఆదరణ అనే మేలు దొరికిద్ది. సహవాసములో నీ పాపము నీకు తెలిసి వచ్చింది. సహవాసం ద్వారా దేవుని మేళను ఏ విధంగా ఆరాధించాలో నువ్వు నేర్చుకుంటావు. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 5-6 వచనాలు. ఏకగ్రీవముగా కలవాలట. ఏం కలవాలంట? సంఘం సిద్ధం ఏంటో తెలుసా? మనసు కలుగుతుందా? మీకు కలుస్తుందా మనసు? ప్రైజ్ లార్డ్. సంఘంలో ఏం నేర్పిస్తుంది తెలుసా? ఈ సహవాసంలో ప్రైజ్ లార్డ్ ఖచ్చితంగా ఏక మనస్సు, ఏక భావన. ప్రైజ్ లార్డ్. ఏం కలవాలండి? మనస్సు కలవాలి. ప్రైజ్ లార్డ్. ఎఫెసీ 4 ఇంకా క్లియర్గా ఉంటుంది చూడమ్మా. కాబట్టి మీరు సమాధానమనే బంధం చేత ఆగుదాం. నేర్పిస్తాం. ఒక సిస్టర్ మీద చెప్పింది. అప్పుడు ఏం చేయాలి? నేను అందరూ భాగాలుగా గింటే ఇప్పుడు నేను మాట్లాడు కుటుంబం ప్రైజ్ మీ బిడ్డ ప్రైజ్ లార్డ్ ఏదైతే నీ కోపం వస్తుందా? వచ్చినా ప్రేమ పోయిద్దా? సాయంత్రానికి ఏమైంది మళ్ళా? ఒకవేళ నీ బిడ్డే నీ గుడి తిన్నాడు అనుకో,
ఏం చేస్తా చెప్పరే? 4 గుడ్లు వండుకున్నావు మీ ఆయనకి, నీ 2 పిల్లలకి, నీకు. వాడు ఏదో బాగుందని తినేసాడు. ఇప్పుడు నువ్వేం చేస్తా? ప్రైజ్ లార్డ్. సంఘములో కూడా ఒకరేదైనా పొరపాటు చేస్తే, ఒకరేదైనా బాధ్యత రహితంగా చూస్తే వారి పట్ల నీకేముండాలి? ఐక్యత ఉండాలి. వాడికి సమాధానంతో చెప్పాలి. ప్రైజ్ లార్డ్. ఏముండాలి? సర్దుకుపోతావా లేదని ఇంట్లో చెప్పరేంటి? ఏ డేవిడ్ రాజు, సర్దుకుపోతామా లేదా మనం? పోనీలే ఏముందిలే అంటామా లేదా? మరి సంఘంలో ఎందుకు సర్దుకుపోవట్లా? ఐక్యతే కదా నేర్పిస్తుంది. యేసు క్రీస్తు ప్రభుల వారు అందరిని 12 మందిని కూర్చోబెట్టి, మీలో ఒకడు నన్ను పట్టించబోతున్నాడు, అందరిని కూర్చోబెట్టాడు. సర్దుకుపోయాడా లేదా? మరి నీకెందుకు సర్దుకుపోవట్లా? నీ కుటుంబంలో అయితే సర్దుకుపోతావు. సంఘములో వచ్చి ఏదని ఇంత వ్యత్యాసం జరిగితే అమ్మో ప్రళయం. అలా కూడదు. ప్రైజ్ లార్డ్. మీకు ఒక్కసారి తెలుసా? ప్రైజ్ లార్డ్. కొన్ని చోట్లకి వెళ్తే ప్రైజ్ లార్డ్ చాలా అనుభవాలు ఉంటాయి. మాకేదో స్పెషల్గా చెప్తారని అన్నం కూర అయిపోయింది. అలవాడే కదా. ఒకళ్ళైతే అసలు మర్చిపోతారు. ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రార్థన చేసుకుని వస్తానమ్మంటే వందనాలు అన్నయ్య అంటారు. వాళ్ళు అంటానికి లేదు, వారి బాధలో వారి దాంట్లో దానుకుంటారు. ఆడ మంచినీళ్ళు అడిగి తీసుకుని తాగి వచ్చేద్దాం. సర్దుకుపోవట్లేదా? ఒక్కసారి అవమానం జరిగింది, సర్దుకుపోవట్లేదా? ప్రైజ్ లార్డ్. ఎందుకు? కుటుంబం. ఎవరు నేర్పారు ఇది? సహవాసం నేర్పించింది. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇవన్నీ మేలులే. ఈ సహవాసంలోకి వచ్చినప్పుడు ఇవన్నీ మేలులే. మన బలహీనతలన్నిటిని కూడా ప్రైజ్ లార్డ్, ఎదుటి వారు ఏదైనా బలహీనతలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి? మనం సర్దుకుపోవాలి. చివరి మాట, ఆఖరి మాట చెప్పి ముగిస్తా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 1 నుంచి 3 వరకు. పరిశుద్ధుల కొరకైనా జాగ్రత్త చూడండి. మళ్ళీ నేను దీనికి వచ్చానంటే మళ్ళా మళ్ళీ అన్నయ్య తీసుకొచ్చి దశాంశం అంటారేమో. అయ్యా దేవుని వాక్యం, అయ్యా దశాంశం ఇస్తావో ఇవ్వో నీ ఇష్టం, అది నీది, చెప్పాల్సిన బాధ్యత నాది. నెక్స్ట్, సందా విషయం అయితే నేను గలతీ సంఘమునకు నియమించిన ప్రకారము చేయుడి. నేను వచ్చినప్పుడు సందా పోగు చెయ్యకుండా ఆదివారమున మీలో ప్రతివాడును వర్ధిల్లు కొలది. అది సందా మాట దేవుడికి ఎరుగు. నువ్వు ఆదివారం వచ్చేదానికి సందాన్ని పక్కన పెట్టి కొంత వర్ధిల్లు కొంత పోగు చేసి పెట్టాలి. సందాకే అన్నారు, మళ్ళీ పోగు చేసి పెట్టమంటున్నాడు. ఇదేంది? అక్కడ రాయబడిన వాక్యమేగా, పౌలు గారు చెప్పిన వాక్యమే కది. నేను వచ్చినప్పుడు నేను ఎవరిని యోగ్యులని ఎంచి వారి చేత ఈ ఉపకార ద్రవ్యమును యెరూషలేముకు పంపుదును. తెలుసా మీకు? ఎడకొస్తున్న ప్రతి రూపాయి గల్లల్లోకి వస్తున్నవి కింద పోసి. ప్రైజ్ లార్డ్. మీకు తెలుసా, కొన్ని చోట్ల నాకు తెలిసిన కుటుంబాలు కొన్ని ఉన్నాయి. భర్తే సేవ చేసేవాడు. భర్త సేవ చేస్తూ దేవుని మహిమలోకి వెళ్ళిన తర్వాత
ఆ కుటుంబ పోషణ ఎంత భయంకరంగా ఉండేదో తెలుసా మీకు? భర్త ఉన్నప్పుడు సేవ చేశాడు, ఆ సేవతో దేవుడు బ్రతికించాడు. ఇప్పుడు విధవరాలయ్యింది ఆ సంఘం, ఆ యొక్క సేవకురాలు. ఆ సేవకురాలు పోషించబడాలి కదా. ఆలోచన చేశారా? వారు ఎలా బతకాలి? భర్త ఉన్నప్పుడు సేవ చేశాడు, ఏదో రూపాయి వచ్చింది, కుటుంబాన్ని పోషించుకున్నాడు. హఠాత్తుగా సేవకుడు మహిమలోకి వెళ్ళినప్పుడు అలాంటి కుటుంబాలు ఎన్ని లేవు మీకు తెలుసా? ఆ కుటుంబాల కొరకు కొంత పోగు చేసి మనం కొంత దాన్ని చేతిలో పెట్టుకుని ప్రైజ్లా కొన్ని చోట్లకు పంపిస్తాను నేను. మీకు అర్థమవుతుందా? ఉన్న దాంట్లోనే ప్రైజ్లా. నేను ఎప్పుడూ ఇక్కడే ఉందన్న గ్రేస్, ఎప్పుడూ అనుకున్నా, అది దాదాపు సంవత్సరం ఉంచుకున్నాను నా దగ్గర. మొన్న ఇచ్చానే ప్రైజ్లా. వాళ్ళు రారు, తీసుకెళ్తారు ప్రైజ్లా. అనాథల పిల్లలు నాకు తెలిసినంత వరకు ఏమంటున్నాడు ప్రభువారు? ప్రైజ్లా. ఇది ఎవరు నేర్పిస్తున్నారు? ఎక్కడ నేర్పించబడుతుంది ఇది? సహాయం చేయమని ఎవరికి? అనాథుల కొరకు, విధవరాండ్రుల కొరకు, వారి యొక్క జీవనోపాధి లేకుండా కొంతమంది చిన్న పిల్లలు అనాథలుగా ఉన్నవారు, ఇలాంటి విధవరాండ్లు చాలా మంది ఉన్నారు. వారికి ఎంతో కొంత సహాయం చేయాలని ఎక్కడ నేర్చుకున్నాను? సహవాసంలో నేర్చుకున్నాను. ప్రైజ్ లార్డ్. ఆశ్చర్య విషయం ఏంటి తెలుసా? మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. వెళ్ళిన జయబాబు ప్రైజ్ లార్డ్ ఘనంగా కానుకిచ్చాడు. ఈరోజు ఆ మనీతో చాలా మటుకు ఇది పూడ్చుకున్నాం. ఎవరిచ్చారు సహాయము? ప్రైజ్ లార్డ్. దేనివల్ల? మనం ఇస్తున్నప్పుడు దేవుడే సహాయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు ప్రభువారు ఏమంటున్నాడు? ఆదివారం కాకుండానే కొంత అమౌంట్ దీనికి సిద్ధపరిచి దేవుని సేవకుడికి ఇస్తే ఆ సేవకుడు ఇలాంటి వాటికి ఉండాలి, సహాయం చెయ్యాలని ఇదొక మేలు. ఎవరు నేర్పారు ఇది? సహవాసము నేర్పింది. అలాంటి అమౌంట్ ఎవరైనా పెట్టుకుంటే ప్రైజ్ లార్డ్ దేవుని సేవకుడికి ఇవ్వండి, ఆ పర్పస్ కొరకు వాడతారు. ప్రైజ్ లార్డ్. మీకు తెలియదు, కొన్ని హాస్పిటల్కి వెళ్తాం, పాపం ఏమి లేని వాళ్ళు ఉంటారు, సంఘంలో ఉన్నవారే. ప్రైజ్ లార్డ్. వారికి కొంత ఎంతో ఆ సహాయం ఇచ్చి ఆమె అంటే ఇది ఎవరు నేర్పుతారు? ఒక మాట చివరిలో కావడం ఉంది. ఎవరు? అననీయ సపేరా. అననీయ సపేరా. ఆ ఒక్క మాట అందరు చదివితే బాగుంటుంది. కరెంట్ ఎటు పోయింది, మీరు చీకట్లో వెళ్ళలేరని నేను ఆపుతున్నది. మీరు వేరే కోణంలో ఆలోచించుకోకండి. ప్రైజ్ లార్డ్. అపోస్తల కార్యాలు ఎక్కడ 4వ అధ్యాయంలో ఉంటుందా? అననీయ సపేరా గురించి. అననీయ అని ఒక మనుష్యుడు ఏకమై పొలమెమ్మెను. 5వ అధ్యాయం. దాచుకుని, అమ్మ దీన్ని చదివే ముందు ఇంకో వచనం చెప్పిస్తాను. 4వ అధ్యాయము 34 నుంచి చూడు. భూమిలైనలను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల ఎంత కమ్మితే అంత వెల తెచ్చి అపోస్తల పాదము దగ్గర పెట్టుచూ వచ్చరి. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక, అండర్లైన్ చేయండి,
ఇది అది అపోస్తలులు అప్పుడే పోసుకున్న సంఘం వచ్చింది ఎక్కడ పెట్టి చేయండి. ఎందుకు ఇలా మారిందో తెలియదు. వదువలేదు కానీ ఇప్పుడు అందరూ ఇళ్ళు అన్ని స్థలం ఇల్లు సారీ పొలం నీ అప్పుడు కొంత దాచుకున్నారు దాచి పరిశుద్ధాత్మ ప్రేరేపించాడు. నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? మనుషులతో కాదు దేవునితో అబద్ధమాడుతున్నావు అని చెప్పాను. చాలండి. దేవుని సేవకుల దగ్గరికి వచ్చి అబద్ధమాడతారు? దేవుని సేవ ఎందుకు మాట్లాడతారు? దేవుని సేవ దేనికి అంత మాట్లాడతారు? ఆయనకి తెలియదు అనుకుంటున్నారా? దేవుని అంటే డబ్బు విషయమే కాదు, ఏ విషయమైనా నేను చెబుతున్నా. దేవుని ఆయన మండి కట్టి జాగ్రత్త. ప్రైజ్ లార్డ్. ఆయన దగ్గరికి వచ్చి కపటంగా మాట్లాడొద్దండి, అబద్ధాలు మాట్లాడొద్దు. ఇప్పుడు ఏమన్నారు వాళ్ళు? అనయ్య వచ్చాడు, మేము అమ్మేమనయ్య, కొంత ఆశ పెట్టుకున్నాడు. వచ్చి ఏం చేశాడు? ఈ పొలం అమ్మిన వేళ మీదే అన్నాడు. ఏ సమర్పణ ఇది? సమర్పణ ఇది? సమర్పణ అనుకున్నాడు. అప్పుడు ఏమన్నాడు? పేతురు ఏమన్నాడు? ఏమన్నాడు? నీ భూమి. అప్పుడు ఆ మాటలు వినిచుండానే అననీయ ఈ మాటలు వినిచుండానే పడి ప్రాణాలు విడవగా వినిన వారు కొందరు మిగులు భయము కలిగిను. ఈయనిచ్చి తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళాడు. వెనకాల మళ్ళీ ఎవరు వచ్చారు? భార్య వచ్చి మళ్ళీ అంటుంది, మేమంతా తీసుకొచ్చి ఇద్దరు కూడబొలుక్కుని చెబుతున్నారు. ఇక్కడ ఈ మాటలు ఎందుకు రాశాడంటే, సంఘములో సహవాసములో సమర్పణ అనేది చాలా కీలకమైనది. ఫెలోషిప్లోనే ఆ సమర్పణ నీకు ఉండాలి. అది ఏదైనా. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. కొంతమంది ఏమో వచ్చి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతాం సంఘం నుంచి, పనులు చాలా ఉన్నాయని పరిగెత్తారు. కొంతమంది ఏమో వాళ్ళకి నీరసం వచ్చినా పడిపోతున్నా, వెళ్తాంలేమన్నా, కొంచెం పని చేస్తాంలేమ్మా, వెళ్తున్నాంలేమ్మా. ప్రైజ్ లార్డ్. ఎండలో కూడా ఎవరిది సమర్పణ? అననీయ సప్ఫీరాలు గవ్వుకోవాలనుకుంటున్నావా? జస్ట్ రావటం, ప్రార్థన చేసుకోవటం, మన పని ముగించుకోవటం, టిగ్రకు కూడా కనపడకూడదు. మళ్ళీ ఏం జరిగిద్దో అని. ప్రైజ్ లార్డ్. ఏదన్నా ఇక్కడ తిరిగితే ఏం చెబుతారో, ఏం పుట్టుకోవాలో. ప్రైజ్ లార్డ్. ఇవాళ నేను దాదాపు 4 గంటలు పనిచేసి అవన్నీ ఓడ్చటం కానీ ఇవన్నీ. ప్రైజ్ లార్డ్. చివరి 6:30కు నేనే కొంచెం పట్టుకుని ఊడ్చుకున్నా. ప్రైజ్ లార్డ్. అలిసిపోయి కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ నేను ఫ్రెష్ అప్ అయి వచ్చాను. ప్రైజ్ లార్డ్. ఎంతమంది వాళ్ళ దగ్గర ఉన్నారు? సమర్పణ ఉంటే ఇక్కడ పని జరుగుతుంది. మాకు తెలియదని చెప్పండి అనకండి. మీకు వందనాలు. నువ్వు ఒక అవయవాన్ని, ఈ చెయ్యి గురించి నీకు తెలీదా? తెలుసా? తెలియడానికి లేదు. అన్ని దాంట్లో సర్క్యులేట్ చేస్తున్నాం. మళ్ళీ రేపు లెక్క తీస్తాడు ప్రభువారు. ప్రైజ్ లార్డ్. ఏదో నువ్వు రాకపోయినా, నేను ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? ఏదో రాకపోయినా అక్కడ పని చేస్తున్నారు. నా శక్తి కొలది ఒక సిస్టర్ అని టీ పంపించింది. దేవునికి మహిమ కలుగు. నేను చెప్పక అనే పని చేస్తున్నారా? ఇదిగో 4 ఇడ్లీ పంపిస్తున్నాను, ఎవరికన్నా ఉపయోగపడింది. లేదని సహాయం ఉంటే మా కుమారుని పంపిస్తాను, మా ఆయన్ని పంపిస్తాను. కొంతమంది అడిగినా కూడా ఏం చేస్తున్నారు? దాటేసి వెళుతున్నాం. అడిగా, నోరు తెరిచి అడిగా కూడా. ప్రైజ్ లార్డ్. అవి కొన్ని ఫ్రూట్స్ కావాలంటే ఎందుకు చేస్తున్నారట నాకు అర్థం కాదు.
ఎంతసేపు నీ ఇంట్లో వెళ్తే తీసుకురాలేరా? మీ గృహాల్లో అయితే తీసుకురారా? మీ ఇంట్లో పని చేస్తుంటే మీరు హెల్ప్ చేయరా? సమర్పణ ఏది మీకు? ఏమ్మా జాగ్రత్త. సమర్పణ సహవాసంలో వచ్చి నేర్చుకోవాలి. ఇది నేర్పించబడుతుంది. ఈ సమర్పణ కలిగి ఉండు, బహుగా దీవించబడతావు. తలలు వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. 1 కొరింథీ 11:8 కూడా 18 ఒక మాట ఉంది. ఇంటి దగ్గరికి వెళ్ళి చదవండి. కష్టకాలములో ప్రైజ్ ది లార్డ్, ప్రభువారు నీకు అండగా వచ్చి నిలబడతాడు. ఆమె ఇప్పుడు చెప్పినట్టే లోకం నీకు బాసటగా నిలబడింది. నువ్వు ఎక్కడున్నా నీ కన్నీళ్లు తుడుస్తాడు. ఈ అది నేర్పించింది. ప్రైజ్ ది లార్డ్. తలలు వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. మన 2 హస్తాలు ఎత్తుదాం. మొట్టమొదటి ప్రార్థన యాక్చువల్గా నిన్న శుక్రవారం జరగవలసిన ప్రార్థన మరి ఎవరిది? పాలుదను శైలజ వారికి ఇచ్చిన 2 బిడ్డల కొరకు చేద్దాం.